మావోయిస్టు కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ పార్టీ నాయకులకి విజ్ఞప్తి, మీ త్యాగం మరవలేంది. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యం దేశంలో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రావటం కొద్దిగా కష్టం కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం టోటల్ వ్యవస్థను అన్ని కమ్యూనిస్ట్ పార్టీలని కలుపుకొని పోయి నిజంగానే ఈ పేద ప్రజల కోసం మీరు చేసే త్యాగం మరవలేంది. కాబట్టి మీరు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలని కలుపుకొని పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మీరు ప్రజాస్వామ్యం పద్ధతిలో ఓటు ద్వారానే మనం రాజాధికారాన్ని సాధించుకోవాలని చెప్పి మావోయిస్టు పార్టీకి శిరసు వంచి రేడి సల్యూట్ చేస్తున్నా. కామ్రేడ్, మీరు ఏమనుకోవద్దు, తప్పుగా భావించవద్దు. ఎందుకంటే మీ త్యాగం ఎవరు చేయలేని త్యాగం, అది మామూలు త్యాగం కాదు. కూటి కోసం, గుడ్డ కోసం, భూమి కోసం, ముక్తి కోసం, మన దేశం ఈ ముక్తి కోసం చేసే పోరాటం అది ఎవరి నుంచి అయ్యే పోరాటం కాదు, ఎవరు త్యాగం చేయలేరు. కాబట్టి మీ త్యాగాలకి మరొకసారి శిరసు వంచి రేడ్ సల్యూట్ చెప్తూ మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని చెప్పి నా సొంత అభిప్రాయం, వ్యక్తిగతంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దమనకాండ అంటే రాజహింస, ఈ రాజహింసని వెంటనే ఆపాలని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజహింస ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ప్రతిహింస మొదలవుతుంది. కాబట్టి రాజహింస ఫస్ట్ ఆపాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. దానికి అనుకూలంగా ప్రజా సంఘాలు, మరి పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల సంఘం ముందుండి వారి యొక్క సమస్యని, అమూల్యమైన సమస్యని మొత్తం టోటల్ గా వ్యవస్థని మార్పు రూపురేఖలు తీసుకురావాలంటే ప్రజా సంఘాలు ముందుండాలా. మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు అందరు కలిసి కృషి చేసి ఆ యొక్క పార్టీని చర్చల ద్వారా ముందుకు తీసుకొచ్చి ప్రజాస్వామ్యం పద్ధతిలో ఓటు ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య దేశంలో ఓటు ద్వారానే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంది. కాబట్టి హింసకు తావులేదు. కాబట్టి మావోయిస్టులు చనిపోయినా, పోలీసులు చనిపోయినా అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మామూలు ప్రజలే. కాబట్టి ఈ మామూలు ప్రజలు మరి ఎవరికి నష్టం జరిగినా మన భారతదేశంలో ప్రతి పౌరుడు, పోలీసులు కావచ్చు, మావోయిస్టు కావచ్చు, మన భారతదేశం పౌరులు కాబట్టి ప్రాణాన్ని హర్షించే హక్కు ఎవరికి లేదు, మావోయిస్టుకు లేదు, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా లేదు. బూటకపు ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలని, అడవి ప్రాంతం గ్రామాల మీద ప్రజల్ని హింసించటం వెంటనే ఆపాలని, కూబింగులు ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు.